వెల్కమ్ టు 6/9 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బక్రీద్ వేడుకలు. అన్ని ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకు చికిత్స. మాగంటి గోపీనాథ్ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తనపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నేత చెవిరెడ్డి. వరంగల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అసాంఘిక కార్యకలాపాలు. తోటి మహిళా ఉద్యోగితో రాసలీలలు చేస్తున్న మున్సిపల్ అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళితే హైదరాబాద్లో బక్రీద్ సందడి నెలకొంది. నగరంలోని అన్ని ప్రార్థనా మందిరాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మత పెద్దల బక్రీద్ నేపథ్యాన్ని వివరించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాగంటి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, నిన్నటితో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ఎలాంటి మెరుగైన చికిత్స అందించాలన్నా ప్రభుత్వం తరపున సిద్ధంగా ఉన్నామని, డాక్టర్లతో మాట్లాడానని, మాగంటి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలుసుకోవాలని, కావాల్సిన చికిత్సకు సంబంధించి ఇంకా మెరుగైన చికిత్స ఎక్కడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున చికిత్స చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రికవరీ ఎంతవరకు వచ్చింది? ఆ రికవరీ విషయంలో ఆసుపత్రి వారు డాక్టర్స్ హెల్త్ బులెటిన్ కూడా డిక్లేర్ త్వరగా జూబ్లీహిల్స్ గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. డాక్టర్స్తో కూడా మాట్లాడటం జరిగింది. నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా మెరుగ్గా ఉందని డాక్టర్స్ తెలియజేయటం జరిగింది. ఐసీయూలోనే వారు ఇంకా రాబోయే 2 రోజుల తర్వాత ఎంఆర్ఐ స్కాన్స్ కానీ ఇక్కడ డయాగ్నోసిస్ చేస్తామని చెప్పడం జరిగింది. మ్యాసివ్ హార్ట్ అటాక్ రావటం వలన వారు హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగిందని డాక్టర్ అన్ని రీతిలో చికిత్స పూర్తి స్థాయిలో జరగాలి. అది ప్రభుత్వం తరఫున ఒక
ఒకటి మా శాసనసభ్యులు, రెండవది నాకు కూడా అత్యంత చాలా దగ్గర ప్రజలను రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఏడాది కిందట ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి ద్వారా 8 కోట్లు పట్టుకున్నట్టు తెలిసింది. తనిఖీల్లో 8 కోట్ల రూపాయలు దొరికితే దానికి అన్ని ఆధారాలు సమర్పించారు, కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు విడుదల చేయలేదన్నారు. అది కోర్టులో నడుస్తున్న వ్యవహారం. ఆ డబ్బుకు ఆధారాలు అన్నీ ఉన్నాయని, ఇప్పుడు గన్మ్యాన్ గిరిని బలవంతంగా విచారిస్తున్నారన్న ఆయన డబ్బులు నావే అని సాక్ష్యం చెప్పాలని పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు. తనపై అక్రమ కేసు పెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పనిసరి పరిస్థితుల్లో మీ ద్వారా చెప్పవలసి వస్తుంది. నిజంగా కూడా ఒక వ్యవస్థ, ముఖ్యంగా రక్షించాల్సిన వ్యవస్థ, న్యాయం వైపు నడవాల్సిన వ్యవస్థ, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరి దగ్గరో మెప్పు పొంది ఉన్న పోస్టుల్లో కొనసాగడం కోసం, ఇతరత్ర వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, చివరకు నైతికతను, నైతిక విలువలను కూడా వదిలిపెడతారని నేను అనుకోవడం లేదు. అంత దారుణంగా వదిలిపెడుతున్న పరిస్థితులు, కొన్ని సంఘటనలు కళ్ళ ముందర కనబడుతున్నాయి. ఓకే, విషయాన్ని కూడా మీకు చెప్తే మీరు కూడా ఆశ్చర్యపోయేట అంశం. 1 సంవత్సరం ముందు ఎన్నికలు జరిగినప్పుడు, ఎలక్షన్ సమయంలో భారతదేశం అంతా కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల సందర్భంలో డబ్బులు దొరుకుతుంటాయి. ఈ డబ్బులు దొరికిన దాన్ని ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో దొరికిన డబ్బులన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కోర్టు ద్వారానో సబ్మిట్ చేస్తుంటారు. అన్ని పార్టీలలో కూడా దొరుకుతుంటాయి, కొందరు వ్యాపారస్తులు దొరుకుతుంటాయి. ఎన్నికల సంవత్సరం ముందు ఎక్కడో తెలంగాణ బార్డర్లో కొంత అమౌంట్ 8 కోట్ల ఎంతో దొరికిందని ఎన్నికల కమిషన్ చీజ్ చేస్తే, ఆ డబ్బు గల అతను, ఆ డబ్బులో హక్కుదారుడు, ఐ థింక్ నేను చూశాను పేపర్ని, ఇంతకుముందు స్టడీ చేశాను. 8వ తారీఖు దొరికితే అతను 9వ తారీఖే కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళున్నాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి సిపి గారికి రిటర్న్గా లెటర్ పెట్టున్నాడు. నేను అలా పలానా వ్యాపారం చేస్తా, పలానా దగ్గర డబ్బులు తెచ్చుకున్నా, నా డబ్బులు మీరు సీజ్ చేశారు, రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నా డబ్బులు నాకు ఇవ్వండి అని సిపి గారికి లెటర్ పెట్టున్నాడు. ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కి లెటర్ పెట్టున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ రిసీవ్ చేసుకున్న కాపీలు చూసాను, అడ్వకేట్ ద్వారా, వాళ్ళ అడ్వకేట్ ద్వారా తెప్పించాం. తర్వాత కోర్టుకి వెళ్ళి ఉన్నాడు, కోర్టులో రిట్ వేసి ఉన్నారు, కోర్టులో అడ్మిట్ అయింది, వాయిదాలు జరుగుతున్నాయి. తన డబ్బులను 1 సంవత్సరం నుంచి కోర్టులో నడుస్తున్నది కేసు, కోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది. ఇది చదివాడు ఈరోజు. ఇది ఒక పేపర్లో వచ్చిన తర్వాత అదేదో మనకి ఎక్కడెక్కడికో లింక్ కలపాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన వీళ్ళు చేస్తున్నారని తెలిసినప్పుడు దీని కథా కమీనస్ ఏందో చూద్దామని కోర్టులో నడుస్తున్నది కేసు కూడా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ 1 సంవత్సరం రోజుల తర్వాత, 1 సంవత్సరం రోజులేమి ఇంత పెద్ద పోలీసు వ్యవస్థకి ఎవరిదని తెలియకుండా పోలా, 1 సంవత్సరం తర్వాత ఆ అమౌంట్ నాది అని అన్యాయంగా తీసుకెళ్ళి సిబ్బందిని ఒప్పించే ప్రయత్నం చేయడం. నిన్న నేను గవర్నమెంట్ విప్పుగా ఉన్నప్పుడు నా గన్మెన్గా ఉండేవారు గిరి అనే అతన్ని ఎక్కడో అతను శ్రీకాకుళంలో ఉంటే
అతను తీసుకెళ్ళి 5 రోజులు నిర్బంధించారు. అసలు అలా పెట్టుకోవడానికి లేదు. అడిగాం ఏంది బాబు అని అడిగితే లీవ్లో ఉంటే తీసుకెళ్ళారు సార్. ఎక్కడో 5 రోజులు బెదిరించి భయపెట్టి అతని చేత స్టేట్మెంట్ ఇమ్మంటారంట. మీ కానిస్టేబులే కదా, మీ పోలీసే కదా, సంవత్సరం రోజుల పాటు ఎందుకు విచారం చేయాల? సంవత్సరం రోజుల పాటు ఎందుకు పిలవాలా? సంబంధం ఉంటే సంవత్సరం తర్వాత భాస్కర్ రెడ్డి గుర్తొచ్చాడా అంటే ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఫస్ట్ నా కొడుకుని ఇబ్బంది పెట్టాలని చెప్పి నా కొడుకు పైన లుకౌట్ నోటీస్ ఇచ్చారు. 5-6 పోలీసు వెహికల్ వచ్చినాయి. నా కొడుకు వాళ్ళ స్నేహితుడు పెళ్ళికి పోతుంటే తీవ్రవాదం తీసుకొచ్చినట్టు బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చారు. చివరికి ఇక్కడికి వచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా లుకౌట్ నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చింది ఎక్కడ చూసారా మీరు? వాళ్ళకి అర్థమైంది. తప్పుడు కేసు పెట్టాం, కోర్టుకి పోతే అనవసరంగా మొటికాయలు పడతాయి. లుకౌట్ నోటీస్ ఇచ్చి తీవ్రవాదం తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళిపో అంటాడు. వాడు ఇంటికి వెళ్ళను, నేను కోర్టుకు పోతా, నేను కోర్టులో జడ్జికి చెప్పుకుంటానండి. లేదు అడుక్కొని ఇంటికి పంపించారు. తర్వాత నా మీద పోక్సో కేసు పెట్టారు. అరే వాళ్ళ తండ్రి ఫోన్ చేసి నా బిడ్డకి ఇట్లా అన్యాయం జరిగింది, ఎవరు నా బిడ్డని ఇట్లా తీసుకెళ్లారు, ఇబ్బంది పెట్టారు, నువ్వు వచ్చి సహాయం చేయని ఒక తండ్రి అడుక్కుంటే నేను వెళ్ళి ఆ బిడ్డకి న్యాయం చేద్దామని వెళితే ఆ బిడ్డని అపస్మారక స్థితిలో ఇబ్బందులతో ఆసుపత్రిలో ఉంటే ఎల్లమందనే ఊర్లో తలకోన దగ్గర ఆ బిడ్డని తీసుకొచ్చి తిరుపతి స్విమ్స్ దగ్గర అడ్మిట్ చేసి అమ్మాయికి ఆరోగ్యాన్ని బాగా చూడమని చెప్పి వెళితే అదే తండ్రి చదువుకోలేదు కాబట్టి, అతను చదువు రాదు కాబట్టి అతని దగ్గర సంతకాలు తీసుకొని అతని దగ్గర ఏం పెట్టించారు, నా వాళ్ళ కుటుంబానికి అంటే పోక్సో కేసు పెట్టారు. ఆ బిడ్డకి ఇది జరిగిందని. ఏమైనా అర్థం ఉందా? తన తండ్రి ఏం చేశాడు, మీరు పెట్టించారు, అరెస్టుల కోసం ట్రై చేశారు. నేను ఆ రోజే చెప్పాను, మీ అందరి సమక్షంలో చెప్పాను, అయ్యా నేను నైతిక విలువలు ఉన్నవాడిని, ఒక తండ్రి ఆపదంటే వెళ్ళా, శత్రువైనా వెళుతా, నేను ఆపదంటే నా మనస్తత్వం అది. అయితే మంచి చేయడానికి వెళితే నా మీద పోక్సో కేసు పెడతారా? తప్పుడు కేసు పెట్టారు కాబట్టి నేను యాంటిసిపేటర్ కూడా పోను, ఎక్కడికి వెళ్ళను, ఇట్లాగే ఉంటా, దేవుడు చూస్తున్నాడని అరెస్ట్ చేసుకోమని చెప్పి ఈరోజుకి అట్లాగే ఉండదు, చేసుకోమని చెప్పి అరెస్ట్. తర్వాత వాళ్ళ తండ్రి రియలైజ్ అయ్యి సాక్షాత్ మీ ప్రెస్ ముందరికే వచ్చి నా బిడ్డను రక్షిస్తే, నా బిడ్డకి మంచి చేయమని నేను కోరితే అతను వస్తే నేను చదువుకోలేదు కాబట్టి నా దగ్గర సంతకాలు తీసుకొని భయపెట్టి బలవంతం పెట్టి నా దగ్గర ఇచ్చేసి మీరు మంచి చేసిన వ్యక్తి మీద కేసులు పెడతారా, ఇది పాపం కదా అని భార్య భర్త ఇద్దరు, ఆ పిల్ల పాప తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ప్రెస్ ముందర చెప్పడమే కాకుండా హైకోర్టుకి వెళ్ళి రిట్ కూడా వేశారు, హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశారు. మా చేత ఇలా తప్పుడు కేసు పెట్టించారు పోలీసులు అని. ఫస్ట్ ఏమో నా కొడుకులు కోర్టు నోటీస్ ఇచ్చారు, ఇప్పుడేమో నా మీద, మొన్నేమో నా మీద పోక్సో కేసు పెట్టడానికి ట్రై చేశారు. 1 సంవత్సరం తర్వాత అరే ఆడు కోర్టులో నడుస్తున్నది, ఆ వ్యక్తి నాదని కోర్టులో క్లెయిమ్ చేస్తున్నాడు, కోర్టులో అతనికి జడ్జిమెంట్ వచ్చిండదు. జడ్జిమెంట్ ఏమంటే అతను విచారిస్తున్నాం, అతను ఏమో డిస్టర్బ్ చేయకూడదని, అతను డిస్టర్బ్ చేయొద్దని, ఈ కేసుకి సంబంధించి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని కూడా కోర్టు జడ్జిమెంట్ ఉంది. ఈ కేసుకి సంబంధించి ఆ ప్రద్యుమ్న అతను కానీ ఆ డబ్బుగల అతని ఈ కేసుకి సంబంధించి ఒక్కను కూడా మీరు ఇబ్బంది పెట్టడానికి లేదు, బలవంతం పెట్టి ఏ రకంగా స్టేట్మెంట్లు ఇప్పించడానికి లేదు అని హైకోర్టు సాక్షాత్ జడ్జిమెంట్ ఇచ్చుండదు. ఇచ్చుంటే అది 1 సంవత్సరంగా నడుస్తుంది. ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం తర్వాత నాది అని చెప్పమంటారంట, నాది అని రాయమంటారంట. ఇది ఒక్కటే కూడా కాదు, ఇంకా చాలా డబ్బులు అతను ఇచ్చేశాడు, ఒక 500 కోట్లు అతను చేసినట్టు రాయంటారంట. అతను అడిగాడు, సార్ నేను కానిస్టేబుల్ సార్, 500 కోట్లు నేనేం చేస్తాను, నేను ఏంది సార్ ఇదంటే, సరే బా 400 కోట్లు అని రాద్దామా అంటారంట. ఏంది సార్ ఇదంటే 300 కోట్లు రాద్దామా అంటారంట. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్, నేను 500 కోట్లు అయింది, 400 కోట్లు అయింది, 300 కోట్లు అయింది, నేను రాయడం ఏంది, ఆయనకి సంబంధం ఏంటంటే సరే పోయా మీడియాగా ఒక 200 నుంచి 250 కోట్లు రాద్దాం, సంతకం పెట్టి అంటారంట. వీడియో చేయమంటారంట, పేపర్ రాయిస్తారంట,
ఒకటి బెదిరిస్తారంట, నీ ఉద్యోగం రిమూవ్ చేస్తారంటారంట, నువ్వు రోడ్డును పడతామంటారంట, నీ కుటుంబాన్ని తీసుకుని రోడ్డు మీద పెడతామంటారంట. వాళ్ళు అతను బీపీ వచ్చి పడిపోతే కొంత రెస్ట్ ఉండే అతనికి మళ్ళీ ఇతనికి చూద్దాం మళ్ళీ వస్తారంట. చివరికి వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తారంట. వాళ్ళ భార్యకి ఫోన్ చేసి సిట్ ఆఫీసు నుంచి వాళ్ళ కుటుంబాన్ని బెదిరిస్తారంట. కుటుంబాన్ని బెదిరిస్తారు, కానిస్టేబుల్ని బెదిరిస్తారు. పెట్టి ఏమని రాయమంటున్నారు, 500 నుంచి ఒక 200 నుంచి రేపు కోట్లు వేస్తారు, మీరే చూడండి. ఒక 200 నుంచి 250 కోట్లు భాస్కర్ రెడ్డి ఇచ్చేసాడు, ట్రాన్స్పోర్ట్ చేశాడని, తీసుకెళ్ళాడని. ఏంటంటే నాకు అర్థం కాకుండా ఉంది. 1 సంవత్సరం తర్వాత ఈరోజు గుర్తొచ్చిందా? ఈరోజు తప్పుడు కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తారా? పోక్సో కేసు పెట్టడానికి ట్రై చేశారు, తీవ్రవాద కేసు లుకౌట్ నోటీస్ పెట్టడానికి ట్రై చేశారు. ఇప్పుడు తీసుకొచ్చి సిబ్బందుల్ని బెదిరించి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీ మనస్సాక్షి ఉందా ఎక్కడైనా మీకు? ఏమవుతుంది నాకు తెలియకూడదు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా సందీప్ మధుర్ నియమించారని, ఆ దక్షిణ కోస్తా రైల్వే జోన్ రావడం వల్ల మన రాష్ట్ర యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు వస్తాయని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కావడం వల్ల స్థానిక అవసరాలకు తగినట్టుగా రైల్లో తెప్పించుకోవచ్చు అన్నారు. ఇక్కడ ఉన్న వ్యవసాయదారులకు జోన్ ఏర్పాటు కావడం వల్ల వ్యవసాయ మత్స్య ఉత్పత్తుల రవాణాకు అద్భుత అవకాశాలు వస్తాయని తెలిపారు. మన పెద్దల్ని కూడా కోరుతా ఉన్నాను. అదే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ జోన్ కంప్లీట్ అయినట్టు లెక్క. మన గజెట్ లో నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంక మన కంప్లీట్ జోన్ మన ప్రాంతంలో ఏర్పాటు అవుతున్నట్టు లెక్క. సో తద్వారా ఇంకవన్నీ కూడా మనం ఒకటి జరుగుతాయి. కాబట్టి విశాఖపట్నానికి ఒక మంచి ఇది ఒక మణిహారం అని చెప్పక తప్పదు. సో ఈ మధ్యనే మీకు తెలుసు మన విశాఖపట్నంలో కూడా మెట్రో కూడా రేపు ఆగస్టులో మొదలవుతుంది. విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ విశాఖపట్నాన్ని మరో ఎత్తులో చూడడానికి అవకాశంగా భావించవచ్చు. చాలా మంది ఎన్నో అనుకున్నారు, మేము ఇన్ని అప్పులు చేశాము, రేపు ఈ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందని. కానీ అదే గొప్పతనం, చంద్రబాబు గారి యొక్క గొప్పతనం ఏమిటంటే ఈవేళ ఎన్ని అప్పులు ఉన్నా ఈ రాష్ట్రానికి ఎంతో మందిని ఈవేళ ఇన్వెస్టర్స్ తీసి రాగలిగారు. ఆస్తులు పెట్టలు బహుశా మనం ఎవరు ఊహించలేదు ఈ విశాఖపట్నంలో ఇన్ని డబ్బులు పెట్టి ఒక కర్మాగారం కడతారని. సుమారు టోటల్ బడ్జెట్ అయితే 1,50,000 కోట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు స్టార్టింగ్ లో 70,000 కోట్లు పెడతారు. సుమారు 20,000 మంది దాకా ఇటు ఒక అన్స్కిల్డ్ అండ్ స్కిల్డ్ పర్మనెంట్ అండ్ సెమీ పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తీసుకునే అవకాశం ఉంది. ఇంకోటి మీరు గమనించాలి, ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ కట్టి 30-40 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటిదాకా కూడా 7 మిలియన్ టన్నుల కెపాసిటీ దాటలేకపోయాం. కానీ ఇవాళ ఆర్సెలమిట్టల్ ఒక్కడే సుమారు 20 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీ రన్ చేయాలనే ఆలోచనతో ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే ఇది కంప్లీట్ అయిన నాటికి 1,50,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 70,000తో సుమారు 10 నుంచి 12 మిలియన్ టన్నుల కెపాసిటీతో మొదలు పెడతారని చెప్పి తెలుస్తుంది. సో పనులు శరవేగంగా జరుగుతున్నాయి నక్కపల్లి ప్రాంతంలో. ఇటు మన ఉమ్మడి జిల్లా కానీ మన ప్రాంతం కానీ విశాఖ సిటీ కానీ ఎంతో కమర్షియల్ గా అభివృద్ధి చెందుతుంది. సో మన పెరకాప్రియా కూడా పెరుగుతుంది. ఇవన్నీ కూడా మన విశాఖపట్నానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు చెప్పక తప్పదని తెలియజేసుకుంటూ దీంతో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనకి 26 ఎండింగ్ కల్లా తయారవుతుంది. సో చాలా పరిణామాలు జరుగుతాయి, మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒకసారి మీ ద్వారా తెలియజేస్తూ నిజాలు తీసుకుంటాను. బిడ్డ కోసం తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఆ ఆవు దూడ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇటీవలే ఓ లేగదూడకు జన్మనిచ్చిన ఆవు మేత కోసం వెళ్లి తిరిగి రాకపోవడంతో అల్లాడిపోయిన లేగదూడను ఆటోలో ఎక్కించుకొని పట్టణమంతా తిరిగాడు యజమాని నరేందర్. కొత్త బస్టాండ్ వద్ద ఆటోలో తన బిడ్డను చూసి మురిసిపోయిన ఆవు బిడ్డకు పాలిచ్చేందుకు ఆటో వెంట పరిగెత్తిన దృశ్యం చూపరులను కంటతడి పెట్టేస్తుంది. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. జరుగు
వరంగల్లో ప్రభుత్వ కార్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు రాసలీలకు అడ్డాగా మారుతున్నాయి. ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలను ఓయో రూమ్లుగా మార్చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు విధుల్లో ఉండగానే తోటి మహిళ ఉద్యోగితో రాసలీల చేస్తున్నారు. ఇది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారిని మందలించినట్లు సమాచారం. కల్లూరు ఎస్ఐ ప్రవర్తన రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుంది. గతంలో పండ్ల కొనుగోలు విషయంలో ఆందోళన చేస్తున్న రైతులపై కూడా ఇలానే దుందుడుగుగా ప్రవర్తించారు. మొన్న ఒక వడ్డీ వ్యాపారి తరపున ప్రైవేట్ సెటిల్మెంట్కు స్టేషన్లో మరొక కానిస్టేబుల్తో కలిసి ఒప్పందం కుదుర్చుకొని నారాయణపురంకు చెందిన మహిళా రైతుపై స్టేషన్లోనే దౌర్జన్యం చేసి రోజంతా కింద కూర్చోబెట్టి నేను చెప్పినట్లు సెటిల్మెంట్కు ఒప్పుకోకపోతే కుటుంబంలోని అందరిపై కేసులు పెడతానని బెదిరించింది. ఇప్పటికే కల్లూరులో ఎస్ఐ పేరు చెప్తే సామాన్యులు భయపడిపోతున్నారు. ఇదే విషయంపై నిన్న బీకేఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ఐపై సిపికి ఫిర్యాదు చేశారు. మాట్లాడు
వీడియో మళ్ళీ ఇస్తారు ఒక లేడీ ఒక మొగోడు మీద చేసుకునే అర్హత ఉందా? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం పొచ్చేర్ గ్రామానికి చెందిన మైలారపు అడేళ్లు అలియాస్ భాస్కర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల క్రితం 10వ తరగతి పూర్తి కాగానే దళంలో చేరిన మైలారపు అడేళ్లు అంచెలంచెలుగా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. తెలంగాణ మావోయిస్టు ప్రాబల్యం తగ్గిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చురుగ్గా ఉద్యమంలో కొనసాగాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులపై పూర్తి పట్టున్న అడేళ్లు జిల్లాలో పార్టీ పునర్వైభవం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అక్కడి నుండి ఛత్తీస్గఢ్ అడవుల్లో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటుండగా మొన్న జరిగిన ఎన్కౌంటర్లో అడేళ్లు మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. చిన్నగా ఉన్నా నాన్న పుట్టినా లేదు అప్పుడు నేనే చిన్నగా ఉన్నా తెప్పించేది చేయాలి అని
బట్టే నన్ను భయపడకు. ఏదైనా అదే నిజమా కాదా గట్లా నిజమా కాదన్నట్టు మనకు తెలుస్తుంది ఏం గట్లా అంతే కదా అంటే నుంచి ఇప్పటిదాకా వరకు పత్తలు ఉంటాయి 30 సంవత్సరాలు పోయి ఎట్లా ఇంకా మన అది కూడా అన్ని బంధాల్లో కంటే స్నేహ బంధానికి ఒక ప్రత్యేక స్థానం ఉందని ప్రముఖ నటుడు నవీన్ చంద్ర అన్నారు. తన చిరకాల మిత్రుడు రాజు నూతనంగా బల్కంపేటలో ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ లెజెండ్స్ అవుట్ఫిటర్ షోరూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తన పాత స్నేహాన్ని నెమరు వేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా రాజుతో తనకు స్నేహం ఉందన్నారు. కష్టపడే ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాయన్నారు. నేడు అన్ని వ్యాపారాల్లో పోటీ నెలకొందని, అయితే వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు సేవలు అందిస్తే వ్యాపార రంగంలో విజయం సాధించవచ్చునని అన్నారు నటుడు నవీన్ చంద్ర. అనిపిస్తుంది. చాలా చాలా సంతోషం అంటే సంతోషం. ఈయన లేకపోతే మనం అసలు లేదు. ఆ సిచువేషన్ మా ఇద్దరు పరిస్థితి సేమ్ అనుకో. ఆయన లేకపోతే లేదు, నేను లేకపోతే ఆయన లేదు. సెలబ్రిటీస్ రావాలి అంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తేనే అట్లా వస్తారు. బట్ ఇక్కడ ఫ్రెండ్షిప్, ఓన్లీ ఫ్రెండ్షిప్, నో పైసా లేదు, ఇందులో ఏం లేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఎప్పటి నుంచి కాదు అది. కాబట్టి ఇద్దరు కలిసి ఒక ప్లేట్ లో కలిసి తిన్నాం షూటింగ్. అంటే నా ఫస్ట్ సినిమా సంభవం మిగిలిలో మా ఇద్దరు ఫ్రెండ్షిప్ అయింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము ఇద్దరు ఫ్రెండ్స్ గా అలాగే ఉన్నాం. అండ్ మా చెల్లి, వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం. సో వీళ్ళ కోసమే నేను వచ్చా. యాక్టర్ అనేది తర్వాత యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ ఇక్కడ వచ్చా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దేవుడు నిజంగా అలా కనుకరిస్తే చేయొచ్చు. షోరూమ్ పెట్టాలని దీవిస్తున్నాం మేము కూడా. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. 16 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మా ఇద్దరిది. సో ప్రతి సంవత్సరం తను ఎదుగుతూనే ఉన్నాడు. శ్రీ లక్ష్మీ లెజెండ్ అవుట్ఫిట్స్ ఇక్కడే కాకుండా మెదక్ లో కూడా ఇంకో బ్రాంచ్ పెట్టాడు. సో ఇంతకు ముందు దీనికంటే కొంచెం చిన్న షాపే ఉండే, దీనిపైన అనుకుంటా, పక్కన అనుకుంటా చిన్న షాపే పెట్టుకుని స్టార్ట్ చేశాడు. నిజంగా దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు కదా, నిజంగా మళ్ళీ ఇంత పెద్ద షాప్ పెట్టి తన బిజినెస్ ని, తన ఫ్యూచర్ పిల్లల్ని, ఫ్యామిలీని ముందు తీసుకెళ్ళాలని తీసుకున్న ఒక డిసిజన్. నిజంగా దానికి నేను 100% ఎప్పుడు తోడుంటాను. అండ్ చాలా సంతోషం, చాలా హ్యాపీ. మీరు కూడా తన కోసం ఇక్కడ వచ్చారు సపోర్ట్ చేయడానికి. బాగున్నాయి అవుట్ఫిట్స్ అయితే, చాలా బాగున్నాయి. సో డిస్కౌంట్స్ కూడా ఇస్తావు కదా? ఓకే, డిస్కౌంట్స్ కూడా ఇస్తాడంట. సో రండి, చెక్ చేయండి, అవుట్ఫిట్స్ బాగున్నాయి. అండ్ నా దోస్త్ సపోర్ట్ చేయాలి. నవీన్ గారు, మీరు ఎలాంటి అవుట్ఫిట్స్ ఇష్టపడుతుంటారు? అంటే సినిమాల్లో బిజీగా ఉంటారు కదా, సో బయట అండ్ సినిమాల్లో అంటే నేను చాలా క్యాజువల్ అవుట్ఫిట్స్, లైక్ ఇక్కడ ఏదైతే ఉందో టీ షర్ట్స్, లైక్ లూజ్ ప్యాంట్స్, అలానే మాక్సిమం షూటింగ్స్ లో అయితే నా డబ్బులు కావు కాబట్టి ప్రొడ్యూసర్ డబ్బులు. ప్రతిరోజు నాకు 4-5 బట్టలు చేంజ్ చేస్తుంటా సినిమా కోసం. బట్ చాలా హ్యాపీ తన కోసం. అంటే మేమిద్దరు, తనకు అక్కడ మారేడుపల్లిలో ఒక పాన్ షాప్ ఉండింది. ఒక నేను 1 సింగిల్ బెడ్రూమ్ రూమ్ లోనే ఉన్నప్పుడు మేము ఇద్దరు కలిసి ఆ పాన్ షాప్ లో షేర్ చేసుకున్న రోజులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా బక్రీద్ వేడుకలు. అన్ని ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకు చికిత్స. మాగంటి గోపీనాథ్ను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు వ్యవస్థ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తనపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నేత చెవిరెడ్డి.
వరంగల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అసాంఘిక కార్యకలాపాలు, తోటి మహిళా ఉద్యోగితో రాసలీలలు చేస్తున్న మున్సిపల్ అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.